బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముందు జాగ్రత్తగా చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు, పటాన్చెరు కార్పొరేటర్ అండ్ అలాగే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మోత్కు ఆనంద్, ఎమ్మెల్యే పద్మరావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోంపల్లి దండేమూడు ఎంక్లేవ్లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కేటీఆర్ ను తెలంగాణ భవన్ లోనే అడ్డుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపించింది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. తర్వాత కౌశిక్ రెడ్డి గారిని ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిపాలన చూస్తూ ఉంటే 1 year నుంచి ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది పోలీస్ పరిపాలన. మేము చూస్తున్నాం అబద్ధమైనటువంటి హామీలు ఇచ్చి అలవేగా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా 100% పూర్తి చేయకుండా అది రోజుకుగా హామీని 10-20% చేసుకుంటూ మేము ఏదో చేస్తామని పబ్లిసిటీ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా ఒకరోజు కేటీఆర్ అరెస్ట్ అంటారు, ఒకరోజు హరీష్ రావు అరెస్ట్ అంటారు, మరో రోజు ఎమ్మెల్యే అరెస్ట్ అంటారు. అరెస్ట్ అంటే వేరే పనులు రావాలి మీకు, ఎందుకంటే మీకు చేతగాదు. కాబట్టి నేను మనవి చేస్తున్న ప్రజలకి ఇవాళ ఈ ప్రభుత్వం చేసేది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, పోలీసు పరిపాలన. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్ గారు మీ కుక్కటిపల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా. నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాలు పాల్గొని మానీని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభను ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం. ప్రతిపక్ష నాయకులు పిలవద్దు అని చెప్పి లేదు కదా, పిలవాలి కదా. పిలిస్తే మేము కూడా వస్తాం కదా. మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు వచ్చాడు, చెప్పలేడు. ఇవాళ మరి నా ప్రోగ్రాం బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు శ్రీధర్ బాబు అక్కడ పట్టు విక్రమార్క గారు వస్తున్నారని. పట్టు విక్రమార్క వస్తే కుక్కటిపల్లి కాన్ఫరెన్స్ కి వెల్కమ్ చెప్తాం, మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం, ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి